చందమామ కథ. పండితపుత్రుడు. ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు. అలాంటి వారిలో బద్రీప్రసాద్ అనేవాడు ఒకడున్నాడు. బద్రీప్రసాద్ తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప పండితులు, ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండినవారు. అయితే బద్రీప్రసాద్ మటుకు కేవలం పండితపుత్రుడు, అంటే వటి శుంఠ. ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంఠతా వచ్చు, కానీ కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు. పరమ మూఢుడు. ఈ సంగతి రాజుకు తెలియదు. అయితే ఆస్థానంలో ఉండే తతిమ్మ పండితులు బద్రీప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టారు. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండడం వారికి ఏమాత్రమూ సమ్మతం కాలేదు. అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, బద్రీప్రసాద్ ప్రపంచ జ్ఞానం లేని వెర్రిబాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆస్థానానికే అప్రతిష్ట. అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆ స్థానం బద్రీప్రసాద్కు లభించింది. విభూది రేఖలు, శాలువ, కర్ణకుండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడటానికి అందరూ పండితుల్లాగే ఉన్నాడు. వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ను ఇలా అడిగాడు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటుండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనమేమిటో నాకు అర్థం కాలేదు. ఇది విని బద్రీప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో కాశ్మీరు శాలువలు నేస్తారు అన్నాడు తడుముకోకుండా. రాజుకు ఆశ్చర్యం వేసింది, కానీ సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది. రాజు ఈ విధంగా అడిగాడు. పండితోత్తమ, నేనొక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదికి దూకిందట. ఇది నిజమై ఉండవచ్చునా అని అన్నాడు రాజు. ఇందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే. కుందేలు సింహం మీదికి ఉరికి దాని కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి కూడా నవ్వు వచ్చింది. అయితే పండితోత్తమ, నేనొకసారి తగలబడుతున్న చెరువును చూశాను. ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపాన గల చెట్లెక్కి ఉంటవి అన్నాడు బద్రీప్రసాదు. తామే చూశారు కదా మహారాజా, ఈ మూఢుణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపివేయండి అన్నారు పండితులు రాజుతో. ఇంత హాస్యం పుట్టించగలవాణ్ణి ఆస్థానం నుంచి వెలగొట్టడం మాకు ఇష్టం లేదు. నేటి నుంచి బద్రీప్రసాదును ఆస్థాన విదూషకునిగా నియమిస్తున్నాం అన్నాడు రాజు. కథ సమాప్తం.